గ్లాస్ అంటే సైజ్ కాదు సైన్యం. ఉస్తాదు సినిమాలో డైలాగ్ అట. అసలు గ్లాస్ అంటే సైజ్ అని ఎవరు చెప్పారు? అలా అని ఏ పురాణంలో ఉంది? ఏ సైన్స్ చెప్పింది? ఎక్కడా ఎవ్వరూ చెప్పలేదు, ఎవరూ అనలేదు గ్లాస్ అంటే సైజ్ అని. కానీ ఆ సినిమా రైటర్ అక్కడ స్పేస్ తీసుకున్నాడు, ఓ డైలాగును ఇరికించాడు. సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే. పిఠాపురంలో అతనికి స్పేస్ లేదు, అయినా టీడీపీ నేత వర్మని అడిగి స్పేస్ తీసుకున్నాడు. ఇక్కడి వరకు కథ బాగానే ఉంది. కానీ పిఠాపురంలో అధికార పార్టీ నుంచి బలమైన ప్రత్యర్థి బరిలో నిలవడంతో భయం, టన్నుల కొద్దీ భయం మొదలైంది. అందుకే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 2 రోజులకే అవసరమైతే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానన్నాడు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ్తో స్వాపింగ్ చేసుకుంటాడట. ఎంత దౌర్భాగ్యం! ఒక పార్టీకి అధినేత అయి ఉండి ఇప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియదు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలో, ఎంపీగా పోటీ చేయాలో క్లారిటీ లేదు. పోనీ ఏదో ఒకటి డిసైడ్ అయిన గ్రీన్ సిగ్నల్ మాత్రం బాబు గారో అమిత్ షా గారో ఇవ్వాలట. పిఠాపురంలో ఓటమి భయం ఏ స్థాయికి చేరిందంటే ఆయనను గెలిపించడానికి టీడీపీ బీజేపీ సరిపోవట. వంగ గీత గారు జనసేనలో చేరి ఆయన్ను గెలిపించాలట. అందుకే ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తున్నాడట. చంద్రబాబు నుంచి మొదలు పెడితే లోకేష్, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, నాదెండ్ల మనోహర్, ఇలా అందరికీ క్లారిటీ ఉంది ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఒక్క పవన్ కళ్యాణ్కు తప్ప. ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో నటిస్తాడు, సినిమాల్లో పాలిటిక్స్ చేస్తాడు. ఇప్పుడు లేటెస్ట్గా ఉస్తాద్ అనే సినిమాతో వస్తున్నాడు. ఏదో గ్లాస్ అట, సైజ్ అట, సైన్యం అట, పగిలే కొద్దీ పదునెక్కుతుందట, ఏవేవో తిక్క తిక్క డైలాగులన్నీ ఉన్నాయి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ సినిమా డైలాగులు కాసేపు పక్కన పెట్టి ప్రజలు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి సార్. క్వశ్చన్ నెంబర్ 1, పిఠాపురంలో గాజువాక భీమవరం రిజల్ట్ రిపీట్ అవుతుందని భయపడుతున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 2, వంగా గీత చేతిలో ఓటమి తప్పదని ఇప్పుడు కాకినాడ లోక్సభ వైపు చూస్తున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 3, నువ్వు ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నా బాబు టిక్ పెట్టాల్సిందే అంటున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 4, నువ్వు ఒకవేళ ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టిక్ కొట్టాల్సిందే అంటున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 5, ఒక పార్టీకి అధ్యక్షుడివై ఉండి ఎవరో రైట్ అంటే కానీ పోటీకి దిగలేని దుస్థితిలో ఉన్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 6, ఇప్పటికీ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక బాబు అమిత్ షా వైపు చూస్తున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 7, టీడీపీ బీజేపీ తోడున్న గెలవలేనన్న భయంతో వంగా గీతాను నీ పార్టీలోకి రమ్మంటున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 8, నీ కోసం పిఠాపురంలో పనిచేయటానికి వచ్చిన నేతలు కార్యకర్తలను మరోసారి వంచావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 9, కాపు ఓట్ల కోసం పిఠాపురం ఎంచుకున్నావు, అది మాత్రమే గెలిపించదని త్వరగానే తెలుసుకున్నావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. క్వశ్చన్ నెంబర్ 10, పిఠాపురం కాకినాడ రెండూ కలిసి రాకపోతే ఎన్నికలకు ముందే పోటీ నుంచి తప్పుకుంటావు, అవునా కాదా? ఉత్తుత్తి ఉస్తాద్. ఈ 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. రైట్, వీటిపైన మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు చింతా రాజశేఖర్ గారు, సీనియర్ అనలిస్ట్, కేకే రాజు గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఈ నెల 14న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక సమావేశం పెట్టుకొని పిఠాపురం నుంచి నేను పోటీ చేయబోతున్నాను అని ఎప్పుడు ప్రకటించారు? 14వ తారీఖున ప్రకటించారు. 16న ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసింది సిఈసి. 17న ఎన్డీఏ సభ జరిగింది. 19న ఏం చేశారంటే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడుతూ, నేను అవసరం అనుకుంటే అమిత్ షా గారు చెబితే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను, పిఠాపురంను వదిలేస్తాను అన్నారు. అసలు ఏంటిది? 14వ తారీఖు నుంచి 19వ తారీఖు మొత్తం గడిచినవి కేవలం 5 రోజులు. ఈ 5 రోజుల్లోనే ఆయన మనసు ఎందుకు మారింది? ఫస్ట్ ఆయన ఏమన్నారన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. నిన్న ఏం మాట్లాడారు? పిఠాపురం వదిలేస్తాను, నేను కాకినాడ వెళ్ళిపోతాను, కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసేటటువంటి ఉదయ్తో స్వాపింగ్ చేసుకుంటా నేను సీటు అని అంటారు. అంటే ఉదయ్ని ఇటు పిఠాపురం పంపిస్తారంటే ఈయన కాకినాడకి వెళ్ళిపోతారట. ఇప్పటి వరకు ఏ క్లారిటీ లేదు. ఒకసారి ఏమన్నారు బయట ప్లే చేయండి. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ని అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఒకవేళ మోదీ గారు అడిగితే, అమిత్ షా గారు అడిగితే, నేను ఎంపీకి వెళ్ళాలంటే మా ఉదయ్ని అడిగి స్వాప్ చేసుకుంటాం ఇద్దరం. ఒకవేళ మోదీ రైట్ రాజు గారు,
ఏంటి కేవలం 5 రోజుల్లోనే పవన్ మనసు ఎందుకు మారింది? పిఠాపురం నుంచి పోటీ చేయడానికి ఆయన భయపడుతున్నారా? ఎందుకు వెంటనే నేను కాకినాడ వెళ్ళిపోతానని కూడా అంటున్నారు. నమస్తే సార్. నమస్తే అండి ఈశ్వర్ గారు. నమస్తే ఈశ్వర్ గారు. నమస్తే. నమస్తే సార్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తానన్న తర్వాత అక్కడ పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణుల నుంచి ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము పవన్ కళ్యాణ్ గారికి సహకరించేది లేదు. అవును, 100% కూడా మేము కష్టపడి తెలుగుదేశం పార్టీ కోసం మేము ఇక్కడ పనిచేసామని తెలుగుదేశం మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో వర్మ అక్కడ నేను పార్టీకి రిజైన్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు బుద్ధిగించి లేదు పవన్ కళ్యాణ్ గారి కోసం మనం త్యాగం చేయక తప్పదు, మీకు ముందే చెప్పాను మీరు అవసరమైతే త్యాగాలకు సిద్ధం అవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఉంది పరిస్థితి అనే విధంగా త్యాగాలు సిద్ధపడమని చెప్పిన తర్వాత మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు పిఠాపురంలో పోటీ చేయమంటే పిఠాపురంలో చేస్తాను, లేదు అమిత్ షా గారు మోడీ గారు నన్ను కాకినాడలో పోటీ చేయమంటే కాకినాడలో పోటీ చేస్తాననేది, అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఒక పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు పైన పూర్తయిన తర్వాత ఒక పార్టీ అధ్యక్షులుగా ఉండి మీరు ఎక్కడ పోటీ చేయాలో మీ సొంత నిర్ణయం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అంటే చాలా సొసైటీలో ఈరోజు రాజకీయాల్లో ఉన్న ఆ కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఆత్మన్యూన్యత భావానికి గురవుతున్నారు. ఏంటి మా నాయకుడు ఈ విధంగా వ్యవహరించడం, మా నాయకుడు కోరుకున్న చోట కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ పోటీ చేయనివరా, మా నాయుడికి సొంత అభిప్రాయాలు లేవా, మా నాయకుడు ఎంతసేపు కూడా ఎవరొకరి మీద ఆధారపడి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలా అని వాళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కూడా ఆయన ఎక్కడ పోటీ చేయాలో ఆయనకి తెలియని పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అనేది ఏ విధంగా బీజేపీ కొనసాగడంలో నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ స్టేట్మెంట్ తర్వాత అసలు ఏం జరిగిందంటే వర్మ గారు మళ్ళీ రివర్స్ అయ్యారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి తప్పుకుంటే నేనే ఇక్కడ పోటీ చేస్తాను, ఇంకో జనసేన నాయకుడికి అవకాశం ఇచ్చేది లేదని చెప్తున్నారు ఆయన. అంటే అదే జరిగితే జనసేనకు ఇక్కడ అవకాశమే లేదు, నేనే టీడీపీ నుంచి పోటీ చేస్తానని చెప్తున్నారంటే 24 నుంచి 21 సీట్లకు వచ్చారు, 21 నుంచి 20కి పడిపోతుంది రేపు ఆ సంఖ్య, అది కూడా పడిపోతుంది 20కి. మీకు గుర్తుందో లేదండి 24 సీట్లు ఎందుకు తీసుకున్నారంటే అశోక్ చక్రంలో 24 లీవ్స్ ఉన్నాయి, అశోక్ చక్రం దాని ప్రకారం నేను 24 సీట్లు తీసుకున్నానని కూడా చెప్పడం జరిగింది. దాని సంబంధించి గాయత్రి మంత్రం చెప్పారు, మళ్ళీ 21 వచ్చిన తర్వాత మరి గాయత్రి మంత్రం చెప్పారు, లేకపోతే చెప్పారు. అవునండి, పర్యాయ పదాలు పరమ పదాలు. ఆయనకు ఒక డైరెక్టర్ గారు ఉన్నారు, మీకు తెలిసిందే. ఆ డైరెక్టర్ గారి కన్సర్న్లను అలాంటి డైలాగ్స్ అన్ని ఆయన మాట్లాడుతూ ఉంటారు, ఆయన మాట్లాడేవన్నీ కూడా. కానీ ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ కోసం మీరు త్యాగం చేయాలని తెలుగుదేశం కార్యకర్తలు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎంపీకి వెళ్ళినప్పుడు మరి తెలుగుదేశం కార్యకర్తలు న్యాయం చేయకపోతే తెలుగుదేశం కార్యకర్తలు ఏ విధంగానే కూడా ఊరుకునే పరిస్థితుల్లో లేదు సార్. ఏదేమైనా చాలా దురదృష్టకరం. ప్రశ్నించడానికి మాత్రమే నేను వచ్చానని చెప్పుకున్న నాయకుడు 2014లో చంద్రబాబు నాయుడికి అండగా ఉండి 2014 నుంచి 2019 వరకు కూడా 2014 సమయంలో మోడీ గారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి పంచుకున్న వేదికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటి విషయంలో కూడా తొంగలోకి తొక్కి చాలా నాటకీయంగా పవన్ కళ్యాణ్ గారు ఏమో లోకేష్ ని పేక పిసికి చంపేస్తాను, బంగాళాఖాతంలో కలిపేస్తానని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఏమో చాలా లోకేష్ ఏమో అంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా తక్కువ చేసి మాట్లాడటం. అంటే మనం సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి పనికిరారు, సినిమా వాళ్ళని నమ్ముకొని మేము ఇక్కడ రాజకీయాలు చేయట్లేదు, రాజకీయాలు చేయట్లేదని నిజంగా కులం గురించి కూడా లోకేష్ ప్రస్తావించి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు అయితే అసలు పవన్ కళ్యాణ్కి ఏముంది, పవన్ కళ్యాణ్ ఏ అర్హతతో మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ మీద మాకేం ఒరగలేదు, పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకా ఎక్కువ సీట్లు వచ్చనే విధంగా చంద్రబాబు నాయుడు అభిమానించిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని ఇదే కాకినాడలో సభ పెట్టి ఇలా వ్యంగ్యంగా కూడా పాచిపోయిన లడ్డూలు మాకు అక్కర్లేదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన పరిస్థితి. అలాంటిది ఎక్కడ ఏ కాకినాడ నుంచి అయితే పవన్ కళ్యాణ్ గారు మోడీని అమిత్ షాని తీవ్రంగా దూషించి తీవ్రంగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారో అదే కాకినాడ నుంచి ఈ రోజు మోడీ గారు అమిత్ షా గారు పోటీ చేయమంటే నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను, లేదంటే కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న పిఠాపురం నుంచి చంద్రబాబు నాయుడు చెప్తే అంటే యాదృచ్ఛికంగా మీరు చూడండి అదే కాకినాడలో ఫస్ట్ మోడీ గారిని గాని అమిత్ షాని గాని
చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రంగా ఆ రోజు దూషించడం జరిగింది, తీవ్రమైన విమర్శలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అదే స్థానం నుంచి ఈ రోజు మోడీ అమిత్ షా చెప్తే పోటీ చేస్తాననేది అంటే మరి ఈ నాటకీయత ఏంటో, ఏ విధంగా ప్రజలను మభ్య పెట్టాలనుకుంటున్నారో ప్రజలు కూడా అన్ని ఆలోచిస్తున్నారు సార్. ఎందుకంటే ఎవరు ఏ రకంగా రాజకీయాలు చేసినా ఈరోజు అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈ దేశంలో 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో పేదరికం అనే సమస్యకి శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులేస్తుంది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే సమానత్వాన్ని తీసుకురాగలుగుతాం, ఈక్వాలిటీని తీసుకురాగలుగుతాం, పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. నాకు తెలిసి ఈ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లోని ఏ రాష్ట్రంలోని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు విద్యా విధానంలో సంస్కరణలు తీసుకురాలేదు, వైద్య రంగంలో సంస్కరణలు తీసుకురాలేదు. వీళ్ళు ఎలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినా, ఎంతమంది కలిసి వచ్చినా రేపు మళ్లీ రాబోయేది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. ఈరోజు చాలా దుర్మార్గంగా ప్రభుత్వ స్కీమ్స్ సంబంధించిన దాని మీద కూడా దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండకూడదని చేస్తున్నారు. నేను ఒకటే చెప్తూ ఉన్నారు సార్, మీరు ఫ్లెక్సుల్లోనో పోస్టర్లోనో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు తొలగిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ చిత్రం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ చిత్రం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ముద్రపడి ఉంది. ప్రతి పేదవాడి ప్రతి అందరి కళ్ళల్లోని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఎప్పుడు కూడా కనపడుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఈ రోజు మంచి చేశారు. కాబట్టి వీళ్ళు ఎలాంటి జిమ్మిక్కులు చేసింది అంతా ఒక మైండ్ గేమ్ సార్, డైవర్షన్ పాలిటిక్స్ సార్. డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఏదో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడో చోట చిన్న సెన్సిటివ్ ఇష్యూని రేజ్ చేసి అల్లర్లు సృష్టిద్దాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి మనకు తెలిసిందే, ఏదో రకంగా అల్లర్లు సృష్టిద్దాం అనే ధోరణి అయితే నాకు కనపడుతుంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చరిత్ర కూడా అలాంటిదే. ఎప్పుడు కూడా సమస్యలు సృష్టించి సమస్యల నుంచి రాజకీయం చేయాలి, సమస్యల నుంచి లాభపడాలనుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇందులో ఎక్కడో కుట్రకోణం అయితే దాగుంది, ఇలా కన్ఫ్యూజ్ చేసి ఏదో అల్లర్లు సృష్టించే విధంగా పొంగనూరులో పోలీసుల మీద దాడులు చేయించారు, ఆయనే ఆదేశించారు, కొట్టన్ రావాళ్ళు అన్నారు, అవి చేశారు. ఇప్పుడు మోడీ గారి సభకి ఏదో ఫెయిల్ అయిందని దాన్ని కూడా పోలీసుల మీద నెట్టేసేటటువంటి కుట్ర. చాలా ఎన్నికల కమిషనర్ చాలా క్లియర్ గా చెప్పారు, ఆయనకు సంబంధించినట్టు మోడీ గారి ప్రసంగం, మోడీ గారి సభలన్నీ కూడా కేంద్ర హోంశాఖ ఎస్పీజీ ఆధ్వర్యంలోనే జరుగుతాయి, మీరు అక్కడ మాట్లాడాలి, మా దగ్గరకు వచ్చి ఏం మాట్లాడతారని చెప్పేశారు. చెంప చెళ్ళుమని కొట్టి పంపించారు. ఎవరి ఆధ్వర్యంలో జరుగుతాయి సార్ ఇవన్నీ? సార్ ఈ రోజు ఎప్పుడైనా సరే సక్సెస్ కి చంద్రబాబు నాయుడు అకౌంట్లు వేసుకుంటాడు సార్, ఫెయిల్యూర్స్ అన్ని కూడా పక్క వాళ్ళు అకౌంట్లు వేసుకుంటారు సార్. నాకు ఈ మధ్యనే ఎవరో తెలుగుదేశం నుంచి అసంతృప్తి ఉన్న నాయకుడు కనపడి ఆయన చెప్పాడు సార్, చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే ప్రజలు కష్టాల్లో ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజలకు అరకొర వసతులతో ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం, ప్రజలకు సంపూర్ణంగా అన్ని కనుక అందిస్తే మనం రాజకీయాలు చేయలేం, ప్రజలు కష్టాల్లో ఉండి అరకొర వసతులతో ఉంటే బీసీలుగా ఎస్సీలుగా ఎస్సీలుగా ఉండి పేదవాడుగా ఉంటేనే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలని వ్యక్తిత్వం ఉన్నది చంద్రబాబు నాయుడు. పూర్తిగా ఆ వ్యక్తిత్వంతో ఇప్పుడు ఆలోచన ద్వారా ఉంటాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ప్రశ్నిస్తానికనే వచ్చిన వ్యక్తి ఏ విధంగా ఏ సిద్ధాంతాలు నచ్చి ఏ విధానాలు నచ్చి చంద్రబాబు నాయుడుతో ఈ రోజు అంటకాగుతున్నారనేది కూడా ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు సార్. 100% ఈ రోజు జనసేన అభిమానులు కూడా చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచన ధోరణి, చంద్రబాబు నాయుడు యొక్క వక్ర బుద్ధి, చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గపు బుద్ధి చూసి అతనితో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటకాగుతాన్ని జనసేన సైనికులు కూడా సహించలేకపోతా ఉన్నారు. రైట్ ఒకసారి వర్మ ఏమన్నారో విందాం. ఎందుకంటే చంద్రబాబు చెప్పటంతో అసలు యాక్చువల్లీ ఏం జరిగి ఉండాలి, 14వ తారీఖున పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన సందర్భంలో అప్పటికే వర్మను పిలిపించి మాట్లాడాల్సినటువంటి చంద్రబాబు ఆ పని చేయలేదు. వర్మ అనుచరులు పవన్ కళ్యాణ్ని ఎలా దూషించారో మనం చూసాం. అనరాని మాటలు, ఇంకెవరైనా సిగ్గుతో ఆ ఊరు వదిలి పారిపోతారు, ఆ విధంగా దూషించారు. దూషించిన తరువాత పిలిపించి వర్మతో మాట్లాడించారు. సరే ఆయన ఓకే అన్నారు. ఆయన ఓకే అని వచ్చి మళ్ళీ పిఠాపురంలో ఏం మాట్లాడారో తెలుసా? ఒకసారి ఆ పేపర్ క్లిప్ ఒకసారి వేయండి, దాని తర్వాత ఆయన బయట కూడా విందాం. ఈ రోజు మాట్లాడింది నిన్నటి పేపర్ క్లిప్ కూడా ఒకటి ప్లే చేయండి, చూపిస్తాను. ఎంత దారుణం అంటే పవన్ కళ్యాణ్ని ఎలా తిడుతున్నారంటే టీడీపీ నాయకులు, ఎందుకు ఇంకా ఆయన పిఠాపురం పట్టుకుని వేలాడుతున్నారంటే పేరుకే జనసేన ఉండాలని అంతా పసుపు రంగులోనే చూస్తామని, తాము నెగ్గించి భిక్ష వేసినట్లుగా జనసేనకు ఇస్తామని తీవ్ర స్థాయిలో విమర్శించారు వర్మ. ఎస్, చంద్రబాబు చెప్పారు కాబట్టి మేము పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తాం, కానీ ఇక్కడ జనసేన నాయకులు ఎవరూ తిరగడానికి లేదు, వీళ్ళందరూ కూడా మాస్కులు ధరించి వచ్చినటువంటి రౌడీలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళంతా వెళ్ళిపోవాలి.
చంద్రబాబు కోసం ఆయన మాట కోసం మేము పవన్ కళ్యాణ్ని గెలిపించి ఒక భిక్ష వేస్తాం, పవన్ కళ్యాణ్ ఆ భిక్ష ఎత్తుకుపో అన్నాడు ఆయన వర్మ. అంతకుముందు ఆయన అనుచరులు ఏం తిట్టారో తెలుసు కదా, ఎంగిలాకులు విస్తరాకులు అవి ఇవి మాట్లాడారు. సరే ఇవన్నీ అయిపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు నేనుగా కాకినాడకి వెళ్ళిపోతాను, అమిత్ షా గారు చెప్తానో ప్రధాని గారు చెప్తానో వెళ్ళిపోవాలనుకుంటున్నాను, నేను స్వాప్ చేసుకుంటాను అని అంటే ఇక్కడ కూడా స్థిరత్వం లేదు. ఒక్కసారి దానిపైన వర్మ ఏం కామెంట్ చేశారో ఒకసారి వర్మ బయట ప్లే చేయండి ప్లీజ్. కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం, ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయండి. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. అంతేగాని వేరే ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా సరే పల్లకి వేయడం జరగదు. ఇందులో ఎన్ని అంశాలు ఉన్నాయంటే చింతా రాజశేఖర్ గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గెలిపించి చంద్రబాబుకి గిఫ్ట్ ఇస్తారు, అదే పవన్ కళ్యాణ్కి భిక్ష వేస్తారు. మీకు అర్థమైందా? పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు వర్మ, నీకు భిక్ష వేస్తాం తీసుకెళ్ళిపో, చంద్రబాబుకు మాత్రం ఆయన అడిగారు కాబట్టి గిఫ్ట్ ఇస్తాను. రెండో అంశం రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏంటంటే వర్మను పిలిపించిన సందర్భంలోనే చంద్రబాబు చెప్పారు, ఆయన వెళ్ళిపోతే పిఠాపురం నుంచి పారిపోతే నువ్వే అభ్యర్థివని చెప్పారట. అంటే ఇవంతా ప్రీ ప్లాన్డ్గానే పవన్ కళ్యాణ్ ఎక్కడా పోటీ చేసే పరిస్థితి లేదు, ఆయనకి పిఠాపురంలో గెలుస్తామన్న నమ్మకం లేదు, ఆయన ఏ క్షణమైనా పారిపోతాడు, ఆ పారిపోయినప్పుడు నీకే టికెట్ కాబట్టి నువ్వు వెళ్ళి పని చేసుకో అని చెప్పారట. వర్మ గారు చెప్పిన మాటల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది సార్? 14వ తారీఖున పిఠాపురం అభ్యర్థిని ప్రకటించారు, 19న నేను కాకినాడ వెళ్ళిపోతున్నాను అన్నారు. ఈ 5 రోజుల గ్యాప్లో ఏమైంది, ఎందుకు భయపడ్డారు? అంటే ఇక్కడ మీకు వీక్షకులందరికీ సహచార ప్యానలిస్ట్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ మనము గత వారం రోజులుగా ఉన్న మనం మొత్తం డెవలప్మెంట్స్ చూస్తే ఏం కనబడుతుందంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేయడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు. ఇష్టం లేదు, ఎందుకంటే ఆయన చేత నో అనిపించాలి. ఎందుకంటే అసెంబ్లీలో లోకేష్ను పవన్ కళ్యాణ్ ఉంటే లోకేష్ ఒక అరగంట మాట్లాడినా, పవన్ కళ్యాణ్ 2 నిమిషాలు మాట్లాడినా సరే ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ మీద ఉంటుంది. సో రాను లోకేష్ అనేది మీద పవన్ కళ్యాణ్ అప్పర్ హ్యాండ్ తీసుకుంటాడు. కాబట్టి ఇద్దరు ఒకే అసెంబ్లీ అంటే పార్లమెంట్లో ఒకళ్ళు ఉండాలి, అసెంబ్లీలో ఒకళ్ళు ఉండాలి. చంద్రబాబు నాయుడు కోరిక అది. లేకపోతే లోకేష్ని పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తాడు. సో అప్పుడు ఏం చేయాలి, ఇద్దరు వేరే వేరే సభల్లో ఉన్నారనుకోండి, సో ఆ కంపారిజన్ అనేది ఉండదు. కాబట్టి ఎలానే సరే ఆయన పంపించాలి. సో ఈ పవన్ కళ్యాణ్ ఒకవేళ పిఠాపురం ప్రకటిస్తే మీరందరూ ఏం చేయాలో, ఆయన వెనకాలకి వెళ్ళడానికి ఏమేం చేయాలో ముందే బహుశా ప్లాన్ చేసి ఉంటారు. దీంట్లో ఆయన ట్రాక్ రికార్డ్ చెప్తుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇవన్నీ చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, వంగా గీత గారు మా పార్టీలోకి రావాలంటున్నారు. వంగా గీత గారు జనసేన పార్టీ ఆఫీస్ అంటే వైసీపీలో చేరక ముందర వైసీపీ జనసేన పార్టీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఏం ట్రీట్మెంట్ చేశారో ఒకసారి చాలామందికి తెలియదేమో. వస్తే ఉదయం 10 గంటలకు వస్తే సాయంత్రం 4 గంటల వరకు ఆమెను వెయిట్ చేయించి, ఆమె తర్వాత వచ్చిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి వస్తా ఉంటే ఆఫీస్లో ఆ రోజుల్లో ఉన్న ఒక వ్యక్తి, సార్ ఎంపీ చేశారు సార్, ప్రజారాజ్యం సీనియర్ లీడర్ సార్, వెయిట్ చేస్తున్నారు సార్ అంటే, నా కోసము వంగా గీత గారు వెయిట్ చేస్తారని వచ్చిన వాళ్ళందరికీ తెలియాలి కదా అన్నారు. ఇది నిజమా కాదా అనేది వాళ్ళ క్లారిఫై చేయాలి. ఇక వంగా 2016 or 17లో జరిగింది. సిబిఐలో ఒక ఉన్నత స్థాయిలో పనిచేసి వచ్చినటువంటి జనసేనలో చేరడానికి వెళ్ళినటువంటి సందర్భంలో జేడీ గారి పర్మిషన్ లేకుండా ఇది చెప్తున్నందుకు వారు నన్ను క్షమించాలి. వెళితే రేపు రండి అని చెప్పి పార్టీ ఆఫీస్కి ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ ఆఫీస్కు పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు. ఉదయం నుంచి వెయిట్ చేసి ఆయన తిరిగి వెళ్ళిపోయారు. అంటే తన పక్కన తనకంటే పెద్ద పర్సనాలిటీ ఏది ఆయన కంటికి కనిపించకూడదు. ఇది సినిమా వాళ్ళకు ఉన్నటువంటి కొంతమంది సినిమా వాళ్ళకి, అందరికి కూడా కాదు, వాళ్ళ బ్రెయిన్కు ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అది వ్యాధో ఇంకోటో దాన్ని అంటారు, కొంతమంది సినిమా వాళ్ళకు ఉంటుందని ఆయన ఆ విధంగా అవమానించారు. తర్వాత ఓ ప్రముఖ వ్యక్తి ఎవరు ఫోన్ చేస్తే పవన్ కళ్యాణ్ వింటారో రాజకీయాల్లో తెలుసు కదా, ఆ వ్యక్తి, ఎందుకంటే అది వారి పర్సనల్ కాబట్టి అవన్నీ చెప్పకూడదు కాబట్టి పేర్లు చెప్పట్లేదు. ఆ ప్రముఖ వ్యక్తి ఫోన్ చేసి చెప్తే రేపు రమ్మని చెప్పండి మళ్ళీ అని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ 2-3 గంటలు వెయిట్ చేయించి ఆలస్యంగా వెళ్ళారు.
తర్వాత ఆయన పార్టీలో చేర్చుకున్నారు. ఆ రోజు ఆయన డిసైడ్ అయిపోయి ఇతని దగ్గర మనం పని చేయలేము. ఇంకో విషయం చెప్తాను, ఎందుకు అంతమంది వెళ్ళిపోయారు? మీరు కూడా వెళ్ళిపోయారు కదా. నేనంటే చాలా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మీరు వెళ్ళిపోయారు. విజయ్ బాబు గారు వచ్చేసారు, పార్థసారథి గారు వచ్చేసారు, తర్వాత తమిళనాడు సిఎస్ గారు రామ్మోహన్ రావు ఆయన వచ్చేసారు. చాలా మంది నాయకులు అందరూ పారిపోయారు, ఎవ్వరు లేరు. ఈ రోజున అసెంబ్లీలో ఉన్న వాళ్ళు, ఈ రోజున అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు దాదాపు 2 నుంచి 2.5 డజన్ల మంది వైసీపీలో చేరక ముందర జనసేనలో చేరడానికి ఆసక్తి చూపించారు. మీరు రిసీవ్ చేసుకున్న ఇది తీరు బాగాలేక వాళ్ళు చేరలేదు పార్టీలో. పార్టీ బలోపేతం కాలేదు, నన్ను ఒక్కడనే వదిలేశారని జనాల మీద ఏడిస్తే ఎట్లా, నాయకుల మీద ఏడిస్తే ఎట్లా? మీరు అంటున్న జేడీ లక్ష్మణ్ గారికి ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో ఉంచలేదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ నెంబర్ ఆయనకు అందుబాటులో ఉండేది కాదు. సో ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత పార్టీ బలోపేతం చేసే నాయకులని స్వాగతించుకోవడంలో సరిగ్గా స్వాగతించలేదు, మేము వస్తామని ఆహ్వానించడం సరిగ్గా ఆహ్వానం లేదు, పార్టీ బలోపేతం అవ్వలేదు అంటారు. అంటే ఇక్కడ చూస్తే స్పష్టంగా కనపడుతుంది పార్టీ బలపడటం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. పార్టీ బలపడే నాయకుల్ని పార్టీలో ఉండనివ్వడు, వాళ్ళని స్వాగతించరు, పార్టీ బలోపేతం చేసే కార్యక్రమాలు చేయమంటే చేయరు. ఇక మళ్ళీ మనం పిఠాపురంకి వస్తే వంగా గీత గారు, ఆమె అంతసేపు ఎందుకు వెయిట్ చేయించాలి? ఆయన ఏదో చెప్తున్నారు, వీళ్ళే ఏదో రాజకీయ భవిష్యత్తు ఇచ్చినట్టు 2009లో ప్రజారాజ్యం పెడితే రాజకీయ అనుభవం రాలేదు, భిక్ష రాలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 2002-2006 ఆమె రాజ్యసభ మెంబర్, అంతకుముందు జడ్పీ చైర్మన్, అంతకుముందు మహిళా కమిషన్ వైస్ చైర్మన్, ఆ తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత ఈ రోజున మీ పార్టీలోకి చేరడానికి ఆసక్తిగా వచ్చారు. ఈమె వచ్చారు, ఇంకా పేరు చెప్పడం అనవసరం. ఓకే, ఆమంది శ్రీనివాస్ గారు వచ్చినారు. అందరూ చాలా మంది, దాదాపు మీకు 2 నుంచి 2.5 డజన్ల మంది ఈ రోజున అసెంబ్లీలో ఉన్న వాళ్ళు జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతూ పవన్ కళ్యాణ్ కార్యానికి వెళ్తే అక్కడ రిసెప్షన్ సరిగ్గా లేదు. మీ పార్టీ బలహీనంగా ఉంచడానికి మీరు ఇష్టపడలేదు, బలపడడానికి ఇంతకంటే వేరే రుజువు ఏం కావాలి మీకు? అలాగే వంగా గీత గారు, ఆమె చదివిన చదువు చూడండి, 2-3 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాయి, మళ్ళీ లా చదివారు, ఎంఎల్ చేశారు. అంటే వకీల్ సాబ్, ఆమె రియల్ వకీల్ సాబ్. ఇక్కడ నకిలీ వకీల్ సాబ్ అంటే పిఠాపురంలో రియల్ వకీల్ సాబ్ వర్సెస్ రియల్ వకీల్ సాబ్ పోటీ ఉండబోతుంది పిఠాపురంలో. సో ఎందుకు ఆయన ఇప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఏంటి అసలు కథ ఏంటి? అంటే ఇప్పుడు వరకు క్లారిటీ లేకపోవడం, స్థిరత్వం లేకపోవడం. అంటే ఆ రోజున జరిగిన అల్లర్లు, ఆ ఫ్లెక్సీలు తగలబెట్టడాలు, గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఆయన కొద్దిగా పునరాలోచించుకోవడం పడేలా చేయించారు అని ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళు. ఈయన పార్లమెంట్ తోసేస్తే అసెంబ్లీలో లోకేషే ఉండాలి అనేది బహుశా వాళ్ళ లాంగ్ టర్మ్ ప్లాన్ అని నేను అనుకుంటున్నా. సో అదే సక్సెస్ అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ కున్న ఇబ్బంది ఏంటంటే ఒక పార్లమెంట్లోనే ఒక నియోజకవర్గంలోనే మనకు అటు ఇటుగా ఉంది. 7 నియోజకవర్గాలు గెలవాలి, అప్పుడు 7లో కనీసం 4 గెలవాలి పార్లమెంట్ అయితే. మరి ఎలా అనేది అక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అప్పుడు ఇంకా వెరీ బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది, ఇంకా బ్యాడ్ సిగ్నల్. డెఫినెట్ గా ఆయన మొన్న సభలో కూడా మోడీ గారు మాట్లాడతారనుకున్న అంశాలేమి, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన అంశాలేమి మోడీ గారు మాట్లాడలేదు. సో అక్కడ కూడా వాళ్ళు పాపం వాళ్ళ ఛానల్స్ లో చెప్పుకున్నారు అన్నమాట. సో ఒక నిమిషం కంటిన్యూ చేద్దాం సార్. శేషకుమారి గారు గతంలో అంటే 2019లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు. వారు రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు. శేషకుమారి గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మేడం, ఏంటి అసలు మీరు ఏ పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు జనసేనను వదిలేశారు? జనసేన పార్టీలో ఒక కమిట్మెంట్ తో ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి నేను పార్టీకి పనిచేయడం జరిగిందండి. అలాగే నేను వారాహి యాత్రలో మొత్తం వారాహి యాత్ర అంతా కూడా నా నేతృత్వంలో చాలా పకడ్బందీగా, చాలా సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది. దానికి తగ్గ వనరులన్నీ కూడా సమకూర్చి. కానీ అప్పుడు కూడా ఎందుకో పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడడానికి కూడా దేనికి ఎందుకు ఇష్టపడలేదు, మరి ఎవరు ఏం చెప్పారో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కొంచెం పక్కనున్న వాళ్ళ చెప్పుడు మాటలు వినే ఆసక్తి ఉంది ఆయనకి. అంటే ఒక మహిళగా నేను ఆయన పోటీ చేస్తాను అంటే స్వాగతం పలుకుదాం మేము. అవును, ఇన్ఛార్జ్ గా నేనే స్వాగతం పలుకుదాం. అతి తక్కువ సమయంలో 15 రోజుల ముందు నాకు అక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తే స్థానికురాలు కాదని చెప్పి నన్ను కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను ఉన్నా కూడా 15 రోజుల్లో ఎలక్షన్ చేసి 28,000 పైచీలకు ఓట్లు తెచ్చుకున్న నేపథ్యంలో నేను అక్కడ పని చేయడం, అలాగే 4.5 సంవత్సరాల పాటు అక్కడ
రాత్రి మూడు ఏ జన సైనికుడికి ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా వెళ్ళడం. మా హస్బెండ్ డాక్టర్ వీరప్రసాద్ గారు ఆయన వైద్య రూపంలో వారందరికీ అందుబాటులో ఉండడం, కష్టపడడం జరిగింది. కానీ చిన్న ఇంటిమేషన్ కూడా లేకుండా, అసలు మీకేం ఇన్ఫర్మేషన్ లేదా దీనికి సంబంధించి? ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా ఎందుకు తీసేరు అన్నది ఒక నాకు క్వశ్చన్ మార్క్ గా ఉండిపోయింది. అది అప్పటికి నేను 7 months వెయిట్ చేశాను. నేను వెయిట్ చేశాక ఆయన పిలుస్తారు, నేను మాట్లాడతారు, అసలు సమాధానం చెప్తారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటుంటారు, నేను తప్పు చేసినా కూడా ప్రశ్నించండి. ఎక్కడ ఆయన ఎప్పుడు ఎవరిని ప్రశ్నించనివ్వరు కదా, ప్రశ్నిస్తే కోవట్లు అవుతారు. మీరు వైసీపీ కోవట్ అయిపోతారు ఆయన కానీ ప్రశ్నిస్తే. నేను కోవట్ అవుతాను, నేను ఏదన్నా మాట్లాడితే నేను వైసీపీ కోవట్ అవుతాను. అవును, అట్లాగా ఆయనతో అసలు అంటే ముందు ఆయనతో మాట్లాడాలంటే పక్కనున్న B1 B2 ఉంటారు వాళ్ళు ఆ B1 B2 B3 అందరితో మాట్లాడుకుని ఆయన వరకు వెళ్ళాలనేటప్పటికి టైం అయిపోయింది. క్లారిటీ కోసం బి అంటే ఏంటి? బ్రోకర్ 1, బ్రోకర్ 2, బ్రోకర్ 3. అయ్యో సారీ, నేను దాన్ని ఏదో బ్యాచ్ 1 బ్యాచ్ 2 అట్లా ఆయన ముందు ఉండేవాళ్ళు అనుకున్నా. సారీ, అవునా? ఇంత పెద్ద మాట మాట్లాడాల్సిన అవసరం వచ్చింది? కాదు, అంత పెద్ద మాట ఎందుకు అనాల్సి వచ్చింది? మీరు పవన్ కళ్యాణ్ గారి చుట్టూ బ్రోకర్లు ఉంటారు, అది జనసేన పార్టీ అంటే పార్టీ కాదు మేడం. అంత పెద్ద మాట అనేసారు. నేను నిజంగా B1 B2 అంటే ఏదో బ్యాచ్లు ఉంటారేమో ఆయన చుట్టూ, దాని గురించి అనుకున్నా నేను. మీరు అంత పెద్ద మాట వాడారంటే ఏంటి అసలు? ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి అసలు ఒరిజినల్ గా? అక్కడ పరిస్థితి అంటే జనసేన పార్టీ అన్నది పార్టీ కాదు, అది ఒక బ్యాచ్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా ఆయన మంచి మనిషి, ఆయనకి కొన్ని సిద్ధాంతాలు ఆశయాలు ఉండి ఉండొచ్చు, ఒక భావజాలం ఉండి ఉండొచ్చు. కానీ ఆ భావజాలాన్ని కానీ ఆ సిద్ధాంతాలని ఆశయాల్ని B1 B2 B3 B4 ఎవరు కూడా పని చేయనివ్వరు ఆయన్ని. ఓకే, ఇదంతా డబ్బు కింద నడిచే వ్యవహారం. బి అంటే దాని అబ్రివేషన్ చెప్పారు కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆ పదం వాడాల్సిన అవసరం లేదు కాబట్టి దాన్ని డబ్బు కింద చూడాల్సి వస్తుంది, అంతేనా? రాజకీయంగా ఆయనకి రాజకీయ అవగాహన లేదు. ఇప్పుడు ఆయనకి రాజకీయ అవగాహన లేదు. డైరెక్ట్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయండి మేడం. ఇక్కడ పిఠాపురంనే ఎంచుకోవడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్? పాపం యాక్చువల్ గా నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో పోటీ చేయాలి అది ఏమీ లేదండి. ఇక్కడ ఏమంటారంటే పక్కనున్న బ్యాచ్ లో పిఠాపురం వచ్చేస్తే మీకు 1 side 1,00,000 మెజార్టీ వచ్చేస్తుందండి అని చెప్తారు వాళ్ళు. ఓకే, అది నిజమే అనుకుంటారు, ఎందుకంటే టీ షాప్ ఓడు కాఫీ షాప్ ఓడు చెప్పినవన్నీ నిజాలు అనుకుంటారు ఆయన. చాలా ఆవేదన ఉంది మీకు పవన్ కళ్యాణ్ తీరుపైన. అంటే నేను ఆవేదనతో మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని తప్పుదో పట్టించేస్తున్నారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగతంగా మంచివాడని నేనే చెప్తున్నాను కదా. ఆయన పాపం ఏం తెలియదు, చంటి పిల్లోడు మనస్తత్వం. ఆ జగన్మోహన్ రెడ్డిని తిట్టు అంటే జగను అంటా ఉంటాడు. లేదు అండి, మరి అంత చంటి పిల్లోడు, మరి జగన్ నిన్ను పాతాళానికి దొక్కేస్తా, మరి చంటి పిల్లోడు మాట్లాడే మాటలాగా లేవు కదా అయితే. మరి అది అట్లా మాట్లాడకూడదు. ఒక పార్టీ అధినేత అని చెప్పి నాదుడు లేడు అక్కడ. బ్యాచ్ 1 బ్యాచ్ 2 బ్యాచ్ B2 మరి అలాంటి వాళ్ళని పెట్టుకుంటే తప్పైందే కదా మేడం. చుట్టుపక్కల అలాంటి వాళ్ళనే పెట్టుకుంటే అవే ఉంటారండి వాళ్ళు. నెక్స్ట్ ఏమో పెద్దన్నలు మీరందరూ సహకరించండి అంటారు. పెద్దన్నలు అసలు ఉంచుకుంటే కదా పక్కన, అయితే నేను అందరినీ ఎవరిని నేను పంపించిన అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అంటారు. ఈ కాఫీ ఓడు టీ ఓడు ఉంటే ఎవరు ఉంటారండి అక్కడ పెద్దన్నలు? కాఫీ అయినా టీ అయినా ఆ గ్లాస్ లోనే కదా ఇస్తారు, దాన్ని నమ్ముకున్నారు ఆయన. అంటే కాఫీ ఇచ్చేవాడు అందులో కాఫీ ఇస్తున్నాడో టీ గ్లాస్ లో టీ ఇస్తున్నాడో వాడు ఏమి ఇస్తున్నాడో మాకు తెలీదు. ఆ గ్లాస్ లోనే త్యాగాలు చేసేస్తున్నారు. స్ట్రైట్ పాయింట్ అంటే ఏంటి మేడం, ఇప్పుడు నేను అడగబోయే పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారంటే ఏదో 1,00,000 ఓట్లు వచ్చేస్తాయి, 90,000 పైగా కాపు ఓట్లు ఉన్నాయి అని ఆయనకి కొంతమంది చెప్పడం వల్ల కేవలం ఒక సామాజిక వర్గం ఓట్లతో గెలిచిపోవచ్చు అని కుల రాజకీయాలు చేసే కుల స్థాయికి ఆయన పడిపోయారని అనుకోవచ్చా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు నేను అక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నారు. ఏంటి, ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? వెళ్ళిపోవడానికి కారణం ఏమైనా ఉందా? ఆయనకి పిఠాపురం మీద ఒక అవగాహన లేదండి. పిఠాపురం ప్రజలు చాలా, ఎందుకంటే వారికి అందుబాటులో ఉన్నవారు కావాలి. 20 సంవత్సరాల నుంచి
ఒక పార్టీలో ఉండి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా అక్కడ వర్మ గారు ఉన్నారు. అతను త్యాగం చేశాడు. అలాగే 15 సంవత్సరాల నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా మాకినేటి సురేష్ కుమార్ ఉంది. మాకినేటి సురేష్ కుమార్ 5.5 సంవత్సరాలు ఆ పార్టీకి పనిచేసి పిఠాపురంలో ఇంటింటికి గడపకి తిరిగితేనే ఒక పిఠాపురం 1 సైడ్ అన్న పేరు వచ్చింది. అది మానేసి టీ మత్తులో ఉండి ఎవడో ఏదో చెప్తే ఆ మత్తులో మాట్లాడితే పిఠాపురం ఎంత వరకు 1,00,000 ఓట్లు వస్తే మెజార్టీ అన్నది కూడా ఆలోచించుకోవాలి ఆయన. రైట్, ఫైనల్ గా ఒక మాట చెప్పండి, పిఠాపురంలో ఒకవేళ పోటీ చేస్తే పవన్ గెలుస్తారా గెలవరా? అది పిఠాపురం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఆయన చేసే ప్రచారాన్ని బట్టి ఉంటుందండి. ఏది పడితే అది మాట్లాడితే వారికి నచ్చదు. ప్రజలు గెలుపు ఓటములు అన్నది ప్రజలు నిర్ణయించాలి. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఎలా ఉంది? పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉందా? నిజంగా ఉంటే మళ్ళీ పార్లమెంట్కి వెళ్తారని ఎందుకు అంటున్నారు? అసలు పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు అనుకూలత లేదు. మరి అది చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ 7 నెలల్లో ఈ టీ ఫిక్స్ చేసిన ఒక అంటే పేరు కూడా మాట్లాడడానికి నాకు అసహ్యం వేస్తుంది కనుక నేను పేరు కూడా చెప్పను. ఆ 7 నెలల్లో అతను పాడు చేసేసాడు పిఠాపురం నియోజకవర్గాన్ని. ఎవరిని కలుపుకోకుండా ప్రతి ఒక్కరిని అంటే మనస్తాపం చెందున్నారు నాయకులు, జన సైనికులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ కూడా మనస్తాపంతో ఉన్నారు. అది ఖచ్చితంగా ఆయన మీద ప్రభావం చూపిస్తుందండి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి శేష్ కుమార్ గారు, మీ ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ సార్, ప్లీజ్. అంటే ఇక్కడ పిఠాపురంలో కాపు ఓట్ బ్యాంక్ గంపగొత్తగా 90% పడిపోతున్నాయి. 92,000 ఉన్నాయి. 92,000లో మీకు దాదాపు 40 to 45% మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యే వచ్చే అవకాశం ఉంది. 40 years దాటిన ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం కానీ, ఆ పొత్తు పెట్టుకున్న తర్వాత పవర్ షేరింగ్ లేకుండా పొత్తు పెట్టుకోవటం, ఆ తర్వాత తీసుకున్న సీట్లు తీసుకున్న దాంట్లో మళ్ళీ 3 త్యాగం చేయటం, ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్న ఒక్కొక్క మాట చూస్తే ఈయన రాజకీయ పరిపక్వత లేని రాజకీయ అజ్ఞాని అని చెప్పేసి దాదాపు అందరికీ అర్థమవుతుంది. ఇతను మనం ఎంత ఎంకరేజ్ చేస్తే ఇతను ప్రజలకు కానీ లేకపోతే కాపు అయినందుకు కాపు సామాజిక వర్గాన్ని చేసేది ఏమీ ఉండదు. కానీ ఈయన తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకు అహర్నిశలు కలలు కంటారు. ఆయన శ్రమ చెమట రక్తం ఆయనతో పాటు కార్యకర్తల చేత అభిమానుల చేత వాళ్ళ చెమట రక్తం తెలుగుదేశం పార్టీ కోసం దారపోయిస్తారని చెప్పేసి దాదాపు అందరికీ అర్థమైంది. ఒక 2-3 పిఠాపురంలో దాదాపు 10 సంవత్సరాలుగా కృషి చేస్తున్న 2-3 అతి త్వరలో, అంటే శేష్ కుమార్ గారు కాదు, మండల స్థాయి ఆ పై స్థాయి జిల్లా స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు అతి త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. నాకు అంటే కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకునే పనిలో ఉన్నారు. సో అది కూడా అంటే మంచి పేరున్న యువకులు పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళు అతి త్వరలో వైసీపీలో చేరబోతున్నారు. రైట్. పూడి తిరుపతిరావు గారు, ఏంటి పవన్ కళ్యాణ్ ఒక పార్టీకి అధ్యక్షులు వారు, ఎంతో కష్టపడి మీకు టీడీపీకి పొత్తు కుదిర్చిన వారు, మీరు ఎన్ని తిట్టినా సరే భరించిన వారు, ఆయనే స్వయంగా చెప్పుకున్నారు ఆ మాట. నేను దండాలు పెట్టాను, నన్ను దూషించినా విన్నాను, నేను అంటే కోపగించుకున్నా నేను విన్నాను అని ఆయన చెప్పు. అలాంటి వ్యక్తి ఎక్కడ పోటీ చేయాలి? ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, ఎంపీగా పోటీ చేయాలా? ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వకపోతే ఎట్లా మీరు బీజేపీ అధిష్టానం? యాక్చువల్గా ఆయన తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, నేను ఈ సీట్లో పోటీ చేస్తాను, ఇక్కడ నేను పోటీ చేసి నెగ్గగలను, ఇది నా సీటు అని చెప్పుకోవాల్సినటువంటి నాయకుడు ఒక పార్టీకి అధినేత కాబట్టి. కానీ ఇంకా మీరు క్లారిటీ ఇవ్వలేదని చెప్తున్నారు. ఆయన ఎందుకు ఇవ్వలేదు? ఆయనకి అందరికీ నమస్కారం. ఈశ్వర్ గారు నమస్తే సార్. ఈశ్వర్ గారు, స్పెక్యులేషన్స్ చాలా ఉంటాయి, కానీ వాస్తవానికైతే పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అనే ప్రస్తావన కాకినాడ నిన్న మొన్న తీసుకొచ్చింది కాదు. అవును. లేకపోతే పిఠాపురం సెలెక్ట్ చేసుకోక ముందు నుండి కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్నటువంటి మాటలు వారు మాట్లాడారు. దానికి ప్రధాన కారణం మీరు ఇందాక అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ. ఎందుకు అనేసి అంటే మీరు చెప్పినటువంటిది ఏదైతే తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలన్నటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీది కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఒప్పించారు, నో డౌట్ అంటారు. దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకనేసి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మా అధిష్టానాన్ని ఆయన
ఒప్పించుకోగలిగారు కాబట్టి ఖచ్చితంగా మేము యాక్సెప్ట్ చేస్తాం. ఒకటోది. రెండోది, అది ఆయన పార్లమెంటుకి పోటీ చేయడానికి మొదటి నుండి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ఏదో పిఠాపురంలో ఓడిపోతారని చెప్పేసి పార్లమెంట్కి వెళ్ళిపోతారు అనుకోవడం ఇవన్నీ కూడా అంతగా సరైనటువంటివి ఏమీ కాదు. ఒకటి. రెండోది, పిఠాపురంలో ఆయన పోటీ చేస్తామన్నప్పుడు అక్కడ ఏదైతే సోకాల్డ్ వర్మ ఇందాక మీరు వీడియోస్ చూపించారో ఆ వర్మ తాలూకా స్టాండ్ కూడా డ్యూయల్ స్టాండ్ ఉంది. ఇప్పుడు ఒక పార్టీ అధినేత అంటే ఇవాళ ఉదాహరణ చెప్తా, పవన్ కళ్యాణ్ గారి ప్లేస్ లో పిఠాపురంలో ఇంకొక జన సైనికుడు ఎవరైనా పోటీ చేసేటప్పుడు వర్మ తాలూకా రియాక్షన్ ఏ విధంగా ఉన్నా సరే ఎవరు ఆక్షేపించరు. అవును. కానీ మిత్రపక్ష అధినేత పోటీ చేస్తుండేటప్పుడు అవసరమైనటువంటి జాగ్రత్త నేను వర్మ గారిని కూడా నేనేమి తప్పు పట్టనండి. ఆ అధినేతకే ఉండాలా, అక్కడ ఏమీ డిస్టర్బెన్స్ రాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన నేను డే వన్ తీసుకున్న లైన్ ఇదే. వెరీ గుడ్. ఎందుకంటే ఒక పార్టీ అధినేత అక్కడ పోటీ చేస్తారంటే గ్రౌండ్ క్లియర్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబుకు ఉంది. మరి ఎందుకు ఆ నిర్ణయం ఆయన తీసుకోలేదు అని ఆ రోజే నేను లేవనెత్తాను. చాలా మంచి పాయింట్ చెప్పారు ఈరోజు. డెఫినెట్ నేను అవాల్టుండి అదే మాట్లాడుతున్నా. మీది నాకు తెలియదు, నాది మీకు తెలియదు. అదే మాట బాధ్యత మిత్రపక్షాలుగా ఉన్నటువంటి సందర్భంలో వస్తాను సార్ మీ దగ్గరికి. రాణి గారు బాపట్ల నుంచి. రాణి గారు ఏం చెప్పాలనుకుంటున్నారండి? రాణి గారు చెప్పండి మేడం. మీరు టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పోటీలో ఉంటారా, పోటీ నుంచి తప్పుకుంటారా ఎన్నికల సమయానికి? తప్పుకుంటారా? తప్పకుండా ఉంటారా? తప్పుకుంటారా? ఉండదా? ఏంటి ఏదైనా రీజన్ చెప్పగలరా మీరు ఎందుకని? ఆయన మాట్లాడే మాటలు రీజన్ లేవు. రైట్, థ్యాంక్ యూ అండి. మస్తాన్ అనకాపల్లి నుంచి ఉన్నారు. మస్తాన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ మీరు? చెప్పండి సార్ మస్తాన్ గారు. పవన్ కళ్యాణ్ రాజకీయంలో పనికొచ్చే వ్యక్తి కాదండి. ఆయన నిలకడలేని స్వభావం. అతను ఏంటంటే సొంతంగా పార్టీ పెట్టేటంటే కేవలం అది చంద్రబాబు తాలూకా సపోర్ట్ గురించి తప్ప. రైట్ రైట్, మీ టీవీ మ్యూట్లో పెట్టండి సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పాలనుకున్నది అర్థమైంది. రైట్, తిరుపతిరావు గారు కంటిన్యూ చేస్తారా? మీది కొంత ఫ్రీజ్ అయింది, సాంకేతిక సమస్య కనిపించింది, ప్లీజ్. నెట్ ప్రాబ్లం ఏదో వచ్చింది. సార్ అయితే నేను ఇక్కడ ఇందాక మనతో మాట్లాడించారు మీరు, ఇవాళ వైసీపీలో చేరారని చెప్పారు. గతంలో జనసేన తరఫున అక్కడ పోటీ చేసి శేషకుమార్ గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకనేసి అంటే వాస్తవంగా మాట్లాడారు. ఎందుకు ఆయన చెడ్డ కాదు, అక్కడ ఉన్నటువంటి క్వార్టరీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంలో అది జెన్యూనిటీ కనిపించింది. డెఫినెట్ గా ఇవి చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మంచి చెడుల కంటే కూడా ఒక పార్టీ మారిన వెంటనే నాయకులు అప్పుడు వరకు ఉన్నటువంటి పార్టీ అధినేతలను తిడతారు చూడు, వాళ్ళందరికీ ఈ ఒక ఎగ్జాంపుల్ గా శేష్ కుమార్ గారిని చూపించాలి. వెంటనే ఏ రకమైన దూషణలు చేయలేదు. కరెక్ట్ అది. డెఫినెట్ గా అందువల్ల నేను అభినందిస్తున్నాను. మేము సత్సాంప్రదాయాలను మేము గౌరవించామని అభినందించాం. ఒకటి. రెండోదండి, ఇప్పుడు వంగా గీత గారి ఇష్యూ కూడా తీసుకుంటే సరే, ఇవాళ డెఫినెట్ గా ఆవిడ మాజీ విద్యావేత్త, ఇవన్నీ గతంలోనే ఆవిడ పాలిటిక్స్ లోకి వచ్చేటప్పటికి అవన్నీ పూర్తి చేశారు. పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత మొదట కొంత విఫల రాజకీయాలే చేశారు. అయినప్పటికీ తర్వాత ఎంపీ అయ్యారు, మంత్రిగా చేశారు, రకరకాలైనటువంటి పోస్టులు చేశారు. అవేవి వైసీపీలో అయితే నాకు తెలిసి ఎంపీఏ తప్పిస్తే మరేది చేయలేదు. ఒకటి. ఆవిడ్ని ఆహ్వానించడంలో కూడా అక్కడ ఏదో పెద్ద ఆలోచనతో చూడాల్సిన పని. ఆవిడ ప్రజారాజ్యంతో అరంగేట్రం చేశారు. అదే పవన్ కళ్యాణ్ మనల్ని తప్పుదారి పట్టించవచ్చు, ఆయనకి అజ్ఞానం ఉండొచ్చు, రాజకీయంగా అంత పరిణితి లేకపోవచ్చేమో. ఆమె అంతకుముందే రాజ్యసభ మెంబర్ కదా సార్, అంతకుముందే జడ్పీ చైర్పర్సన్ కదా సార్, నుంచే ఉన్నారు కదా సార్. వైసీపీలో కాదు కదా సార్. వైసీపీలో కాదు కదా, వైసీపీలో ఇప్పుడున్నారు. అప్పుడెప్పుడో 2009 నాటి నాయకురాలను ఆహ్వానిస్తారా? ఈయన గెలవడం కష్టం కాబట్టి ఏ వంగా గీత గారు వచ్చి ఇక్కడ పక్క నిలబడి గెలిపించారు. ఎందుకంటే టీడీపీ వచ్చినా గెలవలేమని అర్థమైపోయింది, బీజేపీ కలిసి వచ్చినా గెలవలేమని అర్థమైంది. అందుకే వంగా గీత గారిని ఆహ్వానిస్తున్నారేమని అర్థమైంది. ఇంకోటి కూడా చెప్తా, నేను కాకినాడకి వెళ్తాను, కాకినాడలో కూడా సునీల్ చాలా మంచి వ్యక్తి, ఆయన వైసీపీలో ఉన్నారు, ఆయన కూడా వచ్చేసేయాలి మా పార్టీలోకి అంటే నిన్ను గెలిపించడానికి టీడీపీ కావాలి,
బీజేపీ కావాలి, వంగ గీత గారు కావాలి, సునీల్ గారు కావాలి, ఇంతమంది వస్తే కానీ గెలవలేరా? ఈశ్వర్ గారు సార్ మీ భాషణ ఓకే. నేనేం చెప్తానంటే ఇప్పుడు నేను కూడా ఉంటా, ఒక సందర్భంలో ఎవరినో ఆహ్వానిస్తాను క్యాజువల్ గా, అంత మాత్రం చెప్పేసి వాళ్ళు వచ్చేస్తారు అనుకోను కదా. అవును, నేను చాలా ఎంత అవమానకరం సార్. వంగ గీత గారు ఏమన్నారు, ఎంత అవమానకరం, నేను నిన్ను ఆహ్వానిస్తే నీ పరిస్థితి ఏంటి అన్నారు. ఆవిడ చాలా చాలా చక్కగా వ్యవహరించారు రాజకీయాల్లో ఈరోజు. ఆహ్వానిస్తే మీ పరిస్థితి ఏంటి అన్నారు, ఆహ్వానిస్తున్నాను అనలేదు. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంటది, ఎవరి తాలూకా లిమిట్స్ వారికి ఉంటాయి, నేను కాదనట్లే. ఆ కాంటెక్స్ట్ లో అనడం జరిగింది. ఇక్కడ ఒక్క విషయం రాజుగారు సార్, రాజకీయాల్లో స్వేచ్ఛ అనేది 100% ఉంటుంది. కాకపోతే రాజకీయాల్లోకి ఎందుకు వస్తాం సార్? ప్రజలు సేవ చేయడానికే కదా. మనం రాజకీయాల్లోకి వచ్చేది ప్రజలు సేవ చేయడానికి వస్తాం. అవును, ప్రజలు సేవ చేసే వ్యక్తులకి స్వతంత్ర నిర్ణయాలు ఉండాలి. ప్రజలు చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ప్రజలకి ఎందుకోసం రాజకీయాల్లోకి వచ్చాను అనేది మనకు ఒక క్లారిటీతో మనం వచ్చినా రాజకీయాల్లోకి వస్తాం సార్. సార్ ఒక్క నిమిషం నేను మీకు అడ్డురాను, ఒక్క నిమిషం. ఎందుకంటే మనకి ఒక క్లారిటీ ఉండాలి. మనం ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలు ఏంటి, ఆ ప్రాంతంలో మనం ఎందుకు ఎన్నుకున్నాం, ఆ ప్రాంతంలో పోటీ చేసి ఒక చట్టసభలకు వెళ్ళి ఆ ప్రాంత ప్రజలకు మనం ఏమి చేయదలుచుకున్నాం అనేది క్లారిటీ ఉండాలి. మోడీ గారు పంపిస్తే అమిత్ షా గారు పంపిస్తే అక్కడికి వెళ్తానంటే అంటే మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి కదా సార్ రాజకీయాల్లో. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు పోటీ చేయాలి, ఎంపీగా చేయాలంటే అమిత్ షా గారు టిక్ కొట్టాలి, చెక్ చేయాలి, స్వతంత్ర భావాలు ఉండాలి కదా సార్. పోనీ నేను ఇంకోటి అడుగుతాను, తిరుపతిరావు గారిని అడుగుతాను, పూడి తిరుపతిరావు గారిని అడుగుతాను. స్వేచ్ఛ అనేది ఉండాలి కదా సార్. స్వేచ్ఛ లేనట్టే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారికి స్వేచ్ఛ లేనట్టే కదా. రైట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేస్తారు, ఆయనకి క్లారిటీ ఉంది సార్. లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారు, ఆయనకి క్లారిటీ ఉంది సార్. అచ్చెన్నాయుడు టెక్కల నుంచి పోటీ చేస్తారు సార్, ఆయనకి క్లారిటీ ఉంది సార్. బాలకృష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తారు, ఆయనకి క్లారిటీ ఉంది సార్. నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి పోటీ చేస్తారు, ఆయనకి క్లారిటీ ఉంది సార్. మరి నువ్వు ఒక పెద్ద పార్టీని నడుపుతూ ఒక పార్టీకి అధ్యక్షుడని చెప్పుకొని 3 పార్టీలను కలిపి పొత్తు కలిపాను, నేనే తిట్లు తిన్నాను, నేనే దండాలు పెట్టాను వంగి వంగి అని చెప్పి ఎక్కడ పోటీ చేయాలో స్వతంత్ర నిర్ణయం తీసుకోలేకపోతే ఇంకెందుకు సార్? అచ్చెన్నాయుడుకు ఉంది, లోకేష్ కుంది సార్. ఈశ్వర్ గారు దానికి ప్రధానమైనటువంటి కారణం చెప్తాను. ఇవాళ ఆయన చేసిన తప్పిదం కాదు. గత ఎన్నికల్లో ఆయన ఇండివిజువల్ గా వెళ్ళేటప్పుడు ఆయన తీసుకున్నటువంటి డెసిషన్ ఏదైతే భీమవరం ఒకటే తీసుకున్నట్లయితే ఒకలాగా ఉండేది. మళ్ళీ గాజువాక మాకు విశాఖపట్నంలో ఉన్న గాజువాకం తీసుకోవడంలో ఆయన చేసినటువంటి ఒక పొరపాటు ఉంది. ఆ నేపథ్యంలో ఈ సందిగ్ధత వచ్చింది. దీంట్లో ఏమి ఇప్పుడు ఆయన ఏదైనా తీసుకుంటానంటే ఎవరు అడ్డు చెప్తారు? చంద్రబాబు ఎందుకు టిక్ కొట్టాలి అనేది చంద్రబాబు నాయుడు గారు టిక్ ఎందుకు? వర్మ గారు చెప్తున్నారు కదా, నాకు ముందే చెప్పారు ఈయన పిఠాపురం నుంచి వెళ్ళిపోతే నువ్వే క్యాండిడేట్ అన్నారంటే పిఠాపురం నుంచి వెళ్ళిపోతారని వర్మ గారికి ముందే ఎట్లా చెప్పారు చంద్రబాబు? అంటే తెలుగుదేశం రాజకీయాలకు సంబంధించి మళ్ళీ వేరే విధంగా మాట్లాడాలి. మన పొత్తులో భాగం ఎన్డీఏ భాగస్వామ్యం కదా సార్. సార్ మనం ఎన్డీఏ భాగస్వామ్యం కదా సార్. అవును సార్, ఎన్డీఏ భాగస్వాములు మీరు ఎన్డీఏలో లేకపోతే ఇవన్నీ మీరు పేరే చెప్పక్కర్లేదు కదా, మాకే తెలుసు అవి. నేనేమంటానంటే నవ్వుకోవడం ఏం కాదు, మీరు ఓపెన్ గా మాట్లాడుతున్నారు, ఏమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నేను కొంచెం గట్టిగా చెప్తాను, మీరు మెత్తగా చెప్తారు, ఇంతే తేడా. ఏం లేదు, అర్థమయ్యే వాళ్ళకి మీకంటే గట్టి చెప్పినట్టే ఉంటది. ఓకే ఓకే, అవసరమైన వాళ్ళకి మీకంటే గట్టిగా నేను చెప్పాను అనుకుంటున్నాడు. అయితే నేనేమంటానండి, ఒక పొరపాటు అయితే అప్పుడు జరిగింది, అది క్లారిటీ రాలేదు. ఇప్పుడైతే మాత్రం చెప్తున్నా మీకు క్లియర్ గా, మాకున్న సమాచారం మేరకు భారతీయ జనతా పార్టీ మా అగ్రనేతలు మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎంపీగానే పోటీ చేయమని చెప్పింది. రైట్, ఇక్కడికి నేను మిమ్మల్ని ఆపుతున్నా. ఇక్కడ ప్రధానమైన పాయింట్ లోకి వెళ్తాం మనం. ఎంపీగా చింత మీరు చెప్పండి, ఎంపీగా పవన్ కళ్యాణ్ ని పంపించడం అనేది ఆ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేయబోతుందా? డిఫరెంట్గా ఒక్క నియోజకవర్గంలోనే గెలుపు ప్రశ్నార్థకంగా అయినప్పుడు ఆ 7 సెగ్మెంట్లో కేవలం ఒక చోట మాత్రమే, అంటే వర్మ గారు ఇవ్వకుండా అక్కడ జనసేన అభ్యర్థి ఉంటే కేవలం ఒక సెగ్మెంట్లోనే జనసేన ఉన్నప్పుడు ఒకటే ఉంటది. కాబట్టి ఇక్కడ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లలో అవును ఈ మన పిఠాపురం ఒకటే జనసేన ఉంటే గనక అది కూడా ఇవ్వనంటున్నారు కదా. అదే అయిపోతే ఇంకెక్కడ నుంచి మీరు గెలుస్తారు? జీరో. ఎక్కడి నుంచి గెలుస్తారు? అదే అంటున్నాను నేను. ఓవరాల్ లో 21 4 నియోజకవర్గాల్లో మీరు మెజార్టీ తీసుకురావాలి. రాజశేఖర్ గారు అది కరెక్ట్ అనాలిసిస్ కాదు, అది కరెక్ట్ అనాలి. ఇప్పుడు ఒకటి లేదా 2 ఒకటి ఉన్నది మాత్రాన గెలిచిరు,
ఒకటి లేకపోయినంత మాత్రం ఓడిపోరు కదా, ఖచ్చితంగా ఒకటితో గెలిచేస్తారా? సాధారణంగా ఓట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. దాని గురించి వాళ్ళ భుజాల మీద వేసుకుంటారు కదా సార్, వాళ్ళ భుజాల మీద వేసుకుంటారు కదా అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు భుజాల మీద మన వేసుకుంటారు. పార్టీ ఆ పార్లమెంటు సెగ్మెంట్ లో కనీసం 2 చోట్లన్నా పోటీలో ఉంటే కొంత ఉపయోగపడుతుంది. పాపం ఆయన అమాయకుని చేసి మీకు అది కూడా అవసరం లేదని చంద్రబాబు చెప్తున్నాడా ఏంటి? ఈయన లేకపోతే అన్ని తెలిసే చంద్రబాబు కోసం ఆడుతున్నారు, అర్థం కావట్లేదు. ఇక్కడ సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆయన పొత్తు పెట్టుకోవటం అమిత్ షా గారికి, మోడీ షాకి ఇష్టం లేదండి. పవన్ కళ్యాణ్ గారి పొత్తు అంటే పవన్ కళ్యాణ్ ఎంతగానో అభిమానించి అమిత్ షా గారికి, మోడీ గారికి టీడీపీతో పొత్తు ఇష్టం లేదు. ఓకే, ఆయన పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదు, ఆయన పార్టీ నాయకులకు ఇష్టం లేదు, ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇష్టం లేదు. మరి పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారు? కేవలం మీ ఒక్క పట్టు మంకు పట్టు ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇష్టం లేదు, మీ పార్టీ కార్యకర్తలకు ఇష్టం లేదు, మీ పార్టీ నాయకులకు ఇష్టం లేదు. అంటే కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉండి సర్వేలన్నీ చేతిలో పెట్టుకుని అమిత్ షా గారు, మోడీ షా వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? తెలుగుదేశం గెలదని వాళ్ళకి తెలుసు, సర్వే రిపోర్ట్లు చెబుతున్నాయి కాబట్టి. అయినా కానీ మీరు తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టించుకుంటున్నారు? మీ ఒక్క పంతం కోసం ఇంతమందిని ఎందుకు కాదంటున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి. అంటే మీ సిద్ధం సభలు చూసిన తర్వాత, మొన్న ప్రజాగణం చూసిన తర్వాత కంపారిజన్ చూస్తే ప్రజల స్పందన ఎలా ఉందో మనం ప్రజల మూడ్ ఏంటో మనకు తెలిసిపోయింది. బీజేపీ దగ్గర సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. కేవలం మీ ఒక్కరు పంకు పట్టు ఎందుకు? ఇక్కడ ఏం ప్రయోజనాలు ఉన్నాయి? ఈ పార్టీ పూర్తి క్లోజ్ అయింది పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తే. సార్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్, నా స్టాండ్ అయితే ఒకటి, జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారు పెట్టించిన పార్టీ, అది కాపు ఓట్ల కోసం కాపు నాయకుడి చేత కమ్మవారు పెట్టించిన పార్టీ. సామాన్యుల భాషలో మాట్లాడాలంటే, క్యాస్ట్ ఈక్వేషన్స్ లో మాట్లాడాలంటే, ఎందుకంటే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఓట్లు పడవు ఆ సామాజిక వర్గానికి. కాబట్టి పవన్ కళ్యాణ్ వ్యక్తిని తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ నడవడిక, పవన్ కళ్యాణ్ ప్రతి స్టేట్మెంట్, తీసుకునే ప్రతి వ్యూహము, నాకు సలహాలు ఇవ్వద్దు అంటాడు, నాకు వ్యూహం చెప్పొద్దు అంటాడు. సలహాలు ఇవ్వద్దని ఎవరు చెప్తారు? బినామీ అయితేనే చెప్తారు. ఎందుకంటే ఆయనకి సలహా మంచిదైతే దాన్ని ఆచరించే కెపాసిటీ ఆయన దగ్గర ఉండదు, ఆ స్వేచ్ఛ ఆయన దగ్గర ఉండదు. పార్టీ ఆయన సొంతదైతే సలహా ఇవ్వు బాబు, అమలు చేద్దామంటారు. పార్టీ ఆయన కానప్పుడు సలహా ఇస్తే ఏం చేసుకుంటాడు? వ్యూహం నాకు వదిలేయండి అంటాడు. వ్యూహం అయింది కాదు, ఆదేశం పాటించడమే ఆయన వ్యూహం. బలమైన నాయకులను పార్టీలో ఉండనివ్వడు, బలమైన కార్యక్రమాలు చేద్దామంటే చేయనివ్వడు. ఇవన్నీ చూస్తుంటే మీ కళ్ళకు కట్టేట్టు అర్థం కావట్లేదా ఈ పార్టీ ఎవరిది అని, ఎవరి కోసం పనిచేస్తున్నారని? మీరు ఏ స్థానంలో పోటీ చేస్తారో మీకు క్లారిటీ లేదు. ఏ కార్యక్రమం అంటే జనసేన పార్టీ గత 3 సంవత్సరాలుగా చేసిన, అంటే జనసేన పార్టీ 10 దశాబ్ద కాలంలో చేసిన ఒకే ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఏంటయ్యా అంటే క్రియాశీలక సభ్యత్వాల నమోదు. అది మినహా, అది కూడా అందులో కూడా డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు తప్ప అంత కమిట్మెంట్ తో చేసిన కార్యక్రమం ఏది లేదు గత 10 సంవత్సరాలుగా. క్రియాశీలక సభ్యత్వాల నమోదు తప్ప ఏం చేయలేదు. అది తప్ప ఏం చేయలేదు. ఏం చేశారు చెప్పనండి. రైట్. ఒకసారి నరసింగరావు అనకాపల్లి నుంచి ఒక కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నరసింగరావు గారు, పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారా? అసలు పోటీలు 2024 పోటీలోనే ఉండరా? ఏమనుకుంటున్నారు? అసలు మన చంద్రబాబు నాయుడు గారే చేయనివారండి. ఎందుకు? మన చంద్రబాబు నాయుడు గారు చేయనివారండి. ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ పెద్దలు చెప్పినట్టు ఏంటంటే, అక్కడ పెద్దలు చెప్పినట్టు పక్కన బటన్ ఎట్టి టికెట్లో కూడా ఓట్లు కూడా ఇవ్వకుండా చేస్తాడండి. రైట్, థ్యాంక్ యూ అండి. రైట్. చంద్రబాబే ఉన్నారు గెలవనివ్వరు అని అంటున్నారు మీరు. రైట్, మీరు చెప్పండి సార్. రాజు గారు, ఒకటి పార్లమెంటుకు వెళ్ళడం అనేది చంద్రబాబు లేకపోతే బీజేపీనో ఆయన పార్లమెంటుకు పంపించడం ద్వారా ఇక్కడ పూర్తిగా లోకేష్కు అడ్డు తొలగించుకునే చంద్రబాబు ప్లాన్ ఏదైనా ఉందా? రెండోది, పిఠాపురం అంశంలో ఆయన ఇక్కడ పోటీ చేయకపోతే పిఠాపురంలో నువ్వే పోటీ చేస్తావని ముందుగానే వర్మకి సిగ్నల్ ఇవ్వడం, అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ అని చంద్రబాబుకు ముందే తెలిసినట్ట? సార్ 100% ఇది చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయం సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు 1995లో ఎన్టీ రామారావుని వెన్నుపొడిచి టైంలో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారిని ఏ విధంగా వాడుకున్నాడో మనకు తెలుసు. ఆయన వాడుకుని ఆయనకి ఏ విధంగా పక్కకు తోసేసాడో మనకు తెలుసు. తర్వాత కొంతకాలానికి హరికృష్ణ వాడుకుని హరికృష్ణ ఏ విధంగా పక్కకు తోసేసాడో మన ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరినైనా సరే చంద్రబాబు నాయుడు తాలూకా ధోరణి ఏంటంటే, ఆలోచన ధోరణి ఏంటంటే, అవసరానికి చంద్రబాబు నాయుడు గారు ఏ గడ్డైనా కరుస్తారు, అవసరానికి ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటారు. ఈరోజు ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక పెద్ద సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంకు చంద్రబాబు నాయుడుకి కావాలి.
ఆ సామాజిక వర్గం నుంచి ఎవరైతే ప్రతినిధిగా ఎవరొకరు ప్రతినిధిగా ఎన్నుకోవాలి. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా మాయ చేసి మబ్బుల్లో పెట్టి చంద్రబాబు నాయుడు అనే ఆ వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా కూడా వాడుకుంటా ఉన్నాడు. 100% ఏ విధంగా అయితే హరికృష్ణ గారిని, ఏ విధంగా అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఏ విధంగా అయితే వీళ్ళందరినీ యమాయమీలు రాజకీయాల్లో ఎన్నో ఆలోచనలు ఆశయాలతో వచ్చిన వాళ్ళందరినీ కూడా కంటికి కనుమరుగైపోయేలా చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడుకు ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, నా వెనకున్న సలహాదారులు కానీ వీళ్ళందరూ కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 100% కూడా మోసకారి. ప్రజల్ని మోసం చేస్తాడు, పార్టీ నాయకులను మోసం చేస్తాడు, కుటుంబ సభ్యులను మోసం చేస్తాడు. పిల్లనిచ్చి కాళ్ళు కడిగిన మామనమ్మ వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమయ్యాడు చంద్రబాబు అనే వ్యక్తి. మనం ఏంటంటే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు జనసేన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు మీరు వలలో పడి ఈరోజు ఇప్పటికీ కూడా బీజేపీ నాయకులు కూడా సార్ ఇదే చంద్రబాబు నాయుడు మోడీని తీవ్రవాది అన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికలకు ముందు మోడీని ఎంత తీవ్రంగా దూషించాడో, ఏ విధంగా బీజేపీని దుర్భాషలాడాడో మనందరికీ కూడా తెలిసిందే. పోనీ ఈ 2019 నుంచి ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకేం చేసింది? కాబట్టి ఈ రోజు బీజేపీ నాయకులు కూడా మా విశాఖపట్నానికి బీజేపీ నాయకులు కూడా చంద్రబాబు అంశాలను విభేదించి బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారో ఆ అంశాలపైన ఇప్పటికే అంటే వాళ్ళు చేశారా చేయలేదా పక్కన పెడితే ఆ అంశాలపైన కనీసం క్లారిటీ ఇప్పించుండాలి. మొన్నటి ఎన్డీఏ సభ జరిగింది కదా, ఒక సభ చిలకలూరు పెడితే ఆ సభ వేదిక పై నుంచి చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు వెనుకున్న ఒక మీడియా ప్రతినిధి కానీ కేసుల్లో ఇరుక్కుపోయి ఎక్కడికి జైలుకి వెళ్ళిపోతామో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎలాగో మనం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాము. ఈ రాష్ట్రంలో అధికారంలో రానప్పుడు భవిష్యత్తులో చేసిన తప్పులకి శిక్ష పడకుండా మోడీ గారి కాళ్ళు, అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని రేపొద్దుట దేహి అనే పరిస్థితి అప్పటికప్పుడు వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఎప్పటి నుంచి కూడా ముందస్తు ప్రణాళికలో భాగంగానే చంద్రబాబు నాయుడు ఈ రోజు అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుని ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. సార్ రైట్, సమయం మించిపోయింది. ఒక వాక్యంలో చెప్పండి. చంద్రబాబే పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి పనిచేస్తారు, ఆయన్ని గెలవనివ్వరు. అది ఎక్కడైనా కానీ, పిఠాపురం కానీ ఇంకో చోట కానీ గెలవనివ్వరు అనేటటువంటి ఒక ఆలోచన విధానం చాలా మందిలోకి రావడానికి కారణం ఏంటి? నిజానికి ఆ పని చేస్తారా చంద్రబాబు? అది సాధ్యపడే పని కాదు. చేస్తారా చేయరు అనేది వేరు, సాధ్యపడే పని కాదు ఒకటోది. రెండోది, ఏదైతే ఒక 10 years బ్యాక్ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా అప్డేట్ అవుతాయి. అప్డేట్ అయినటువంటి ఇష్యూస్ ఆధారంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఇవాళ ఎన్నికలకు వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. చిన్న ఏదైతే కామన్ మినిమం ప్రోగ్రామ్ చూడాలి తప్పిస్తే మొత్తం మాకున్నటువంటి అజెండా అంతా తెలుగుదేశం ఉండదు, తెలుగుదేశం అజెండా అంతా జనసేనకు ఉండదు. బీజేపీ ఆధారంగా వెళ్తాం, ఈ రాష్ట్రంలో విజయం సాధిస్తాం. అల్టిమేట్ గా మేము భారతీయ జనతా పార్టీ ఆలోచన. రైట్ రైట్, థ్యాంక్ యూ సార్. 2014 నుంచి చెప్పండి సార్, 2014 నుంచి 2019 వరకు బీజేపీ జనసేన, 2014 నుంచి 2019 వరకు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఈ రాష్ట్రానికి ఏం ఒరగబెట్టిందని ఈ రోజు మీరు ముగ్గురు కలిసి మళ్ళీ వెళ్ళి ఓట్లు అడుగుతారు? ప్రత్యేక హోదా విషయంలో సానుకూలంగా స్పందించారా? సార్ ఒక్క నిమిషం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ కోసం చేస్తున్నందుకు మీకు ఆమోదించాలా? విశాఖపట్నం పోర్ట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు మీ కూటమి ఓటేయాలా? విశాఖపట్నం షిప్ యార్డ్ ని ప్రైవేటీకరణ చేస్తున్నందుకు మీకు ఓటేయాలా? ప్రత్యేక హోదా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసినందుకు మీ కూటమి ఓటేయాలా? ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైనా వరగబెట్టుంటే ఇవాళ మాకు అవకాశం. సరే, అది మళ్ళీ 2019 రాష్ట్రాలను కూడా పేదరికం వైఎస్ఆర్ కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ కూటమని మీకు మీరే ప్రూవ్ చేసుకున్నారు కదా, ఇంకా మళ్ళీ ఎందుకు నమ్మాలి? ముసలి పండుగ అన్నట్టు దగ్గర 3.5 మట కాదు సార్, 3.5 ఏళ్ళలో ఎవరు వెళ్ళిపోమన్నారు? మేము మంచి అవకాశం ఇచ్చారు కదా. రైట్, ఈశ్వర్ గారు నేను ఒక పాయింట్ చెప్తాను సార్. సార్ ఒక పాయింట్ చెప్తాను సార్. ఈ రోజు కేవలం 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని వల్ల
పిల్లల స్కూల్ ఫీజుల కోసమో పుస్తకాల కోసమో బట్టల కోసమో ఎవరిని దేహి అనేసిన అవసరం లేకుండా పేద తల్లిదండ్రులందరూ కూడా ఆత్మవిశ్వాసంతో ఆత్మాభిమానంతో ఆత్మగౌరవాన్ని కాపాడుకుని రోజు పిల్లల్ని చదివించుకుంటున్నారు. బాల కార్మిక వ్యవస్థ అత్యంత వేగంగా 29 రాష్ట్రాల్లో 4.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలించబడింది. రెండోది, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న తర్వాత మాకులకో ప్రజలు ఆధారపడాల్సిన అవసరం లేదు. దగ్గర 2 నెలల్లో మొత్తం తేలిపోతుంది సార్. ఏ ప్రపంచ మేధావులు ఎవరు చెప్పినా, ఈశ్వర్ గారు ఎంతమంది మేధావులు చెప్పినా మానవ వనరుల అభివృద్ధి. రైట్ క్లియర్. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్నందుకు రాజు గారు, అలాగే పూడి తిరుపతిరావు గారు, చింతా రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.